కత్తిపోట్లు తప్ప కట్టుబాట్లు లేవు. వ్యక్తిగత స్వార్థం తప్ప మానవతా విలువల్లేవు. తాత్కాలిక సుఖాల కోసం, ప్రియుడి మోజులో ఏర్పడిన అక్రమ సంబంధాల కోసం అమాయక భర్తల ప్రాణాలు తీస్తున్న రోజులివి. భార్య అంటే ఇప్పుడు జీవిత భాగస్వామి అనే పదానికే అర్థం మారిపోయిందిప్పుడు. భర్తల జీవితంలోకొచ్చి మరొకరి భాగస్వామిగా ఉండాలనే కోరికలతో రగిలిపోతున్న నీచమైన మనస్తత్వాలున్న కొందరి ఆడవాళ్లు అనవసరంగా మగాళ్ల ప్రాణాలు తీసేస్తున్నారు. గద్వాలలో తేజేశ్వర్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పెళ్లికి ముందే అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య ఐశ్వర్య పెళ్లైన నెలకే ప్రియుడితో కలిసి భర్తను చంపించిందనే ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. పవిత్రమైన వివాహ బంధంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గద్వాల్కు చెందిన తేజేశ్వర్కు, ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు ఏడాది ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయించారు. పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. కర్నూలులోని ఓ బ్యాంక్ ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, ఐశ్వర్య అతని దగ్గరికే వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగొచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది. తాను ఎవరితో ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి తన తల్లి పడుతున్న ఇబ్బంది చూసి తట్టుకోలేకే ఫ్రెండ్ ఇంటికి వెళ్లానని చెప్పింది. తేజేశ్వర్ అంటే తనకు చాలా ఇష్టమని దొంగ ఏడుపులు ఏడవటంతో తేజేశ్వర్ ఆమెను నమ్మాడు. పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. అతని తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వాళ్ళని ఒప్పించి మే 18న ఐశ్వర్యని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఐశ్వర్య తన భర్తని పట్టించుకోకుండా నిత్యం ఫోన్లో మాట్లాడుతుండటంతో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయి. పెళ్లైన తర్వాత ఐశ్వర్య ప్రియుడితో 2000 కాల్స్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ల్యాండ్ సర్వేయర్గా పనిచేస్తున్న తేజేశ్వర్ ఈ నెల 17న అదృశ్యమవటంతో అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాలింపులో భాగంగా ఏపీలోని పాణ్యం పోలీసులకు తేజేశ్వర్ మృతదేహం దొరికింది. అతని కుటుంబీకులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేశారు. ఐశ్వర్యని, ఆమె తల్లి సుజాతని పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. పెళ్లి చేసుకున్న రోజు నుంచే తేజేశ్వర్ని చంపేందుకు పథకం రచించినట్లు తెలుస్తోంది. అతన్ని చంపేందుకు 5 సార్లు నిందితులు ప్లాన్ చేశారు. 5 సార్లు రెక్కీ చేసి ఫెయిల్ అవడంతో 6సారి పక్కా ప్లాన్తో హత్య చేశారు. గద్వాల నుంచి కారులో తీసుకెళ్లిన 2 గంటల్లోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. పొలం సర్వే తర్వాత తాను ఆటోలో వెళ్తానన్న తేజేశ్వర్ని ప్లాన్ ప్రకారం కారులోకి ఎక్కించుకుని ప్రాణాలు తీశారు. ఆ తర్వాత కర్నూలు వైపు వెళ్లి పాణ్యం సమీపంలోని చెరువులో పడేశారు నిందితులు. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ బ్యాంక్ ఉద్యోగితో వివాహితర సంబంధం ఉందని పోలీసుల విచారణలో తేలింది. తల్లితో పాటు కూతురు ఐశ్వర్యతోనూ బ్యాంక్ ఉద్యోగి తిరుమల్ రావు అక్రమ సంబంధం కొనసాగించారు. అతనికి పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్యని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న తిరుమలరావు భార్య కేసు పెడతానని హెచ్చరించడంతో పెళ్లి విరమించుకున్నాడు. భార్య బెదిరింపుతో తిరుమలరావు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దాంతో ఐశ్వర్య తేజేశ్వర్ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం అతన్ని అడ్డు తొలగించుకున్నారు. సర్వేయర్ తేజేశ్వర్ మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుందని డీఎస్పీ ముగిలయ్య చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే 3 అదుపులోకి తీసుకున్నామన్నారు. అన్నౌన్ డెడ్ బాడీ సేమ్ ఏజ్ గ్రూప్ చూసిన తర్వాత ఇండెప్త్ గా వెరిఫై చేస్తే అది మిస్ అయిన తేజేశ్వర్దే అని ప్రూఫ్ అయింది. దాన్ని బేస్ చేసుకుని సెక్షన్ ఆల్టర్ అయింది మర్డర్ కేసు అండ్ మర్డర్. ఆ రోజు వాళ్ళ దాంట్లో కంప్లైంట్ బేస్ చేసుకుని ఒక కార్లో వచ్చి తీసుకొని వెళ్ళారని చెప్పి చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో, నూక్ అండ్ కార్నర్లో కూడా ఇన్వెస్టిగేషన్ పక్కగా చేసి సస్పెక్టెడ్ పర్సన్స్ తీసుకున్నాము, 3 తీసుకున్నాము, బట్ వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసిన తర్వాత డెఫినెట్లీ ప్రూవ్ అయితే విల్ టేక్ లీగల్ యాక్షన్. తేజేశ్వర్ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న బ్యాంక్ ఉద్యోగి తిరుమలరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఐశ్వర్య, సుజాతని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గురించి తెలిసాక వివాహితర సంబంధానికున్న విలువ వివాహ బంధానికి లేకుండా పోయిందనే చర్చ జరుగుతుంది. వ్యక్తిగత విలువలు, నైతిక కట్టుబాట్లు తగ్గిపోయి వివాహ బంధానికి ఉండాల్సిన పవిత్రత, నిబద్ధత పట్ల గౌరవం పోతుంది. తాత్కాలిక సుఖాల కోసం, ఇతరులతో ఏర్పడిన సంబంధాల కోసం జీవిత భాగస్వామి ప్రాణాలు కూడా తీసేందుకు వెనకాడట్లేదు. ఇలాంటి దారుణమైన ఘటనలు సమాజానికి ఓ హెచ్చరికలా కనిపిస్తున్నాయి.